హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024 హీరో కరిజ్మా XMR 210 ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది ప్రోస్ అండ్ కాన్స్ మొత్తం క్లియర్గా ఈ వీడియోలో డిస్కస్ చేశాను. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 హీరో కరిజ్మా XMR 210 బ్లాక్ కలర్ వేరియంట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 210cc BS6 DOH ఇంజిన్తో లభిస్తుంది. పవర్ వచ్చేప్పటికి 25.5 PS at 9250 RPMలో ఉంది. టార్క్ వచ్చేప్పటికి 20.4 Nm at 7250 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసి ఉంది కాబట్టి ఎవ్రీ 500 km ఖచ్చితంగా చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అనేది యూజ్ చేశారు. హైవే మీద 3 digits వెళ్ళేటప్పుడు మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది చాసిస్ వల్ల. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 300 mm పెడల్ డిస్క్ అయితే ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 230 mm పెడల్ డిస్క్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 37 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తుంది. ఫ్రంట్ సస్పెన్షన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 6 steps అడ్జస్టబుల్ గ్యాస్ చార్జ్డ్ మోనోషాక్ అయితే ఇచ్చారు, అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే 6 steps అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17 inch alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తుంది. ఫ్రంట్ 100/80 17 inch టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 140/70 17 inch టైర్ అయితే ఇచ్చారు, బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 160 mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోతుంది. సీట్ హైట్ విషయానికి వస్తే 810 mm అనేది ఇచ్చారు. మినిమం 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, వాళ్ళైతే ప్రాపర్గా రైడ్ చేయగలరు. ఫ్యూల్ కెపాసిటీ విషయానికి వస్తే 11 liters అనేది ఇందులో పట్టిద్ది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. టోటల్ వెయిట్ వచ్చేప్పటికి 164 kgs అనేది ఉంది. వెహికల్ అయితే కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి ట్విన్ LED ప్రొజెక్టర్ లైట్స్ అయితే ఇచ్చారు, అలాగే సైడ్స్న మనకి LED DRLs కూడా ఉన్నాయి, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్యాక్ సైడ్ టేల్ లైట్ విషయానికి వస్తే కొత్తగా డిజైన్ చేశారని చెప్పుకోవచ్చు, ఇది కూడా LEDతో లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారనమాట. ఈ వెహికల్లో మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ నెగిటివ్ కన్సోల్తో లభిస్తుంది. ఓడోమీటర్, ట్రిప్ మీటర్ అయితే ఉన్నాయి. టాకోమీటర్ కూడా ఇచ్చారు. గేర్ ఇండికేటర్ ఉంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంది, ఇంజిన్ టెంపరేచర్ గేజ్ ఉంది, ఫ్యూయల్ గేజ్ ఉంది, లో ఇంజిన్ ఆయిల్ వార్నింగ్ ఉంది, మాల్ ఫంక్షన్ లైట్ ఇండికేటర్ ఉంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంది, ABS ఇండికేటర్ ఉంది, లో ఫ్యూయల్ వార్నింగ్ ఉంది, అలాగే డేట్ అండ్ డే కూడా డిస్ప్లే చేస్తూ ఉంది. ఇవి ఈ కన్సోల్లో ఉన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే. అడ్జస్టబుల్ విండ్ స్క్రీన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ బటన్ ప్రెస్ చేసి మనము మాన్యువల్గానే విండ్ స్క్రీన్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే USB ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మన ఫోన్కి ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ రైడర్ కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు, కొద్దిగా చిన్నగానే ఉందని చెప్పుకోవచ్చు. అల్యూమినియం ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ గార్డ్ కూడా ఇచ్చారు, లేడీస్కి ఇది బాగా హెల్ప్ అయిందని చెప్పుకోవచ్చు. కరిష్మా XMR 210 యొక్క కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. హ్యాండిల్కి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో హజార్డ్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ కూడా ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇచ్చారు. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఉంది. తర్వాత కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని యాక్సెస్ చేయడానికి M&S స్విచెస్ అయితే ఉన్నాయి. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అలాగే క్లిప్ అండ్ హ్యాండిల్ బర్స్తో లభిస్తూ ఉంది కాబట్టి హ్యాండిల్ కంఫర్ట్ కూడా బాగుంది ఈ వెహికల్లో. కలర్స్ విషయానికి వస్తే 3 కలర్స్లో XMR 210 అయితే లభిస్తూ ఉంది. ఫస్ట్ కలర్ వచ్చేప్పటికి రెడ్, సెకండ్ కలర్ వచ్చేప్పటికి బ్లాక్, థర్డ్ కలర్ వచ్చేప్పటికి ఎల్లో. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 130+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేప్పటికి 35 km అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేప్పటికి 2,14,000 రూపీస్ అయితే ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే 80,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన హీరో XMR 210 బ్లాక్ కలర్ వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. ఈ వెహికల్ రైడ్ చేస్తాను, నాకు ఎలా అనిపించిందో మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వెయిట్ అనమాట. 164 kgs వెయిట్ అయితే ఉంది. 5.5 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి, అంతకన్నా హైట్ తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు, ఎందుకంటే 810 mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. కొద్దిగా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది. లాంగ్ వెళ్ళే వాళ్ళకి కొద్దిగా భుజాలు అయితే నొప్పి రావచ్చు. అలాగే ఇక్కడ రిస్ట్ దగ్గర కూడా మీకు లైట్గా పెయిన్ అయితే వస్తుంది. హీరో దగ్గర నుంచి ఫస్ట్ వెహికల్ అనమాట DOH ఇంజిన్తో వెహికల్ రావటం. 25.5 PS పవర్, 20.4 Nm టార్క్ అయితే ఇంజిన్ జనరేట్ చేసింది. ఒకసారి రైడ్ చేద్దాము, పెర్ఫార్మెన్స్ ఎలా ఉండేది ఇప్పుడు నేను మీకు చూపిస్తా. ఫస్ట్ గేర్ వేసా. మీకు ఇనిషియల్గా అంత ఎక్కువ పికప్ అయితే ఏమీ లేదు. ఫస్ట్ గేర్లో, సెకండ్ గేర్లో మీకు అంత పికప్ అయితే అనిపించదు. థర్డ్ గేర్, ఫోర్త్ గేర్ నుంచి మీకు కొద్దిగా పికప్ అయితే అనిపించింది అనమాట. ఇంజిన్ అయితే స్మూత్గానే ఉంది, కాకపోతే కొద్దిగా లైట్గా వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. క్లచ్ అయితే చాలా లైట్ ఉంది, ఇక్కడ మీరు చూడొచ్చు. హార్డ్ అయితే ఏమీ లేదు.
ట్రాన్స్మిషన్ కూడా స్మూత్గానే ఉంది. ఫోర్త్ ఫిఫ్త్ గేర్లో మాత్రం పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేస్తూ ఉన్నా. కంఫర్ట్ చాలా బాగుంది, రైడింగ్ కంఫర్ట్ బాగుంది, సిటీలో తిరగడానికి బాగుంటుంది. ఇది R15 వర్షన్ 4లో లాగా మరీ అంత లీన్ యాంగిల్ అయితే ఏమీ లేదు. ఒకసారి టర్నింగ్ రేడియస్ కూడా చెక్ చేద్దామా? ఇప్పుడు నేను టర్న్ చేస్తాను, ఎందుకంటే చాలామంది వెయిట్ ఫీల్ అవుతారనమాట. టర్న్ చేసేటప్పుడు కింద పడిపోయే అవకాశం అయితే ఉంది. టర్నింగ్ రేడియస్ కూడా బాగానే ఉంది, ఈజీగానే టర్న్ చేయొచ్చు. బ్రేక్స్ బాగా పడుతున్నాయి, 300 mm డిస్క్ బ్రేక్ కదా. బ్రేక్స్ అయితే మాత్రం బాగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. బ్యాక్ సైడ్ 230 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. జనరల్గా ఏ స్పోర్ట్స్ వెహికల్స్ అయినా సరే మనకి గ్రౌండ్ క్లియరెన్స్ తక్కువ ఉండిద్ది అనమాట. కాకపోతే దీంట్లో 160 mm అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. నేను చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే క్రాస్ చేశాను, అలాగే ఆఫ్ రోడ్లో కూడా నేను ఈ వెహికల్ని రైడ్ చేశాను అనమాట. చిన్న చిన్న గుంతలు కూడా వచ్చినాయి, అక్కడ నాకేం తగలలేదు. పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ వస్తే తగిలే అవకాశం అయితే ఉంది. 160 mm ఇచ్చారు కాబట్టి, బట్ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. డే టు డే లైఫ్లో యూజ్ చేసుకునే వాళ్ళకి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయిద్ది. కన్సోల్ విజిబిలిటీ అయితే అంత ఎక్కువ లేదనమాట. మీకు నార్మల్గా రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కనిపించింది, కాకపోతే అంత ఎక్కువ బ్రైట్నెస్ అయితే అనిపించట్లేదు నాకు. అదొకటి కొద్దిగా మైనస్ అని చెప్పుకోవచ్చు ఈ వెహికల్కి. సో సస్పెన్షన్ బాగా పెర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, కొద్దిగా స్మూత్ అయితే ఉందన్నమాట, హార్డ్ లేదు. ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ అయితే వచ్చినాయి. సో స్పీడ్ బ్రేకర్స్ మీరు క్రాస్ చేసినట్టు కూడా తెలియదు అనమాట. చిన్న స్పీడ్ బ్రేకర్స్ అయితే మాత్రం అంత స్మూత్గా ఉంది సస్పెన్షన్ అయితే. ఇక్కడ మీకు ఒక బటన్ అయితే ఇచ్చారనమాట, వైజర్ బటన్ అని చెప్పుకోవచ్చు. ఈ విండ్షీల్డ్ని కొద్దిగా హైట్ అయితే పెంచుకోవచ్చు అనమాట. అదొక ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. డివోఎస్ ఇంజిన్ పవర్ అండ్ టార్క్ అనేది కొద్దిగా ఎక్కువే ఉందన్నమాట, 210cc కాబట్టి. బట్ నాకు అంత పెర్ఫార్మెన్స్ అయితే అనిపించట్లా. ఇంజిన్ రిఫైన్మెంట్ స్మూత్గానే ఉంది, కాకపోతే వైబ్రేషన్స్ అయితే ఉన్నాయి. మీకు థర్డ్ గేర్ నుంచి మంచి పికప్ అయితే ఉంది బ్రో. బాగుంది వెహికల్ అయితే, మీరు ఇట్లా సిటీలో తిరగడానికి బాగుంటుంది. బ్రేక్స్ కూడా బాగా పడుతున్నాయి. ఆల్మోస్ట్ 100 క్రాస్ అయ్యాము. మీరు స్పీడోమీటర్లో చూసారో లేదో మరి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే మాత్రం 160 ఉంది, సరిపోయిద్ది. అలాగే 810 mm సీట్ హైటు, 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగానే రైడ్ చేయొచ్చు. హ్యాండిల్ కంఫర్ట్ బాగుంది. ఇంజన్ పెర్ఫార్మెన్స్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు, చాలా బాగుందని నేను చెప్పను, కానీ డే టు డే లైఫ్లో యూజ్ చేసుకునే వాళ్ళకి ఇది బాగానే ఉండిద్ది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. 10 ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, 10 కాన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఈ పార్ట్ అనేది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది, ఈ వెహికల్ కొనుక్కోవాలా వద్దా అని చెప్పేసి. ఫస్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే లిక్విడ్ కూల్డ్ 210cc డిఓఎస్ ఇంజిన్ అయితే ఇచ్చారనమాట. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం మీకు థర్డ్ గేర్లో, ఫోర్త్ గేర్లో చాలా బాగుంది. ఒక కాన్ కూడా ఉందన్నమాట ఇంజిన్ మీద, నేను అది కాన్స్లో మాట్లాడతాను. సెకండ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. మీరు ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మాత్రం అంత హార్డ్ అయితే అనిపించదు అనమాట. రైడ్ చేసేటప్పుడు బాగానే ఉండిద్ది. ట్రాన్స్మిషన్ కూడా బాగానే ఉంది, ఆల్రెడీ ఇందాక నా రైడ్ ఎక్స్పీరియన్స్లో మీతో చెప్పాను కదా. థర్డ్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్రేక్స్ అని చెప్పుకోవచ్చు. ఫ్రంట్స్ అయినా బ్యాక్స్ అయినా మీకు పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే ఇచ్చారు. అలాగే మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కూడా ఉందన్నమాట. సేఫ్టీ పరంగా ఇది ప్లస్ పాయింటే. ఫోర్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే కంఫర్టబుల్ రైడింగ్ అయితే ఈ వెహికల్లో ఉందని చెప్పుకోవచ్చు. క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. అలాగే రైడర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుండిద్ది అనమాట. ఫిఫ్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్, అలాగే ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. మీరు 3 digits వెళ్ళేటప్పుడు మాత్రం హైవే మీద మంచి స్టెబిలిటీ అయితే ఉండిద్ది. సిక్స్త్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే 160 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తాను. సో మీరు
స్పీడ్ బ్రేకర్స్ దగ్గర వెళ్ళినా సరే అంత తొందరగా తగలదు అనమాట. 7th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే మీకు మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారు. ఈ వెహికల్ ఎక్కడ బల్బ్ అయితే యూజ్ చేయలేదన్నమాట. ప్రొజెక్టర్ లైట్స్ అది కూడా మీకు నైట్ టైం విజిబిలిటీ బాగానే ఉండిద్ది. నెక్స్ట్ ప్లస్ పాయింట్ విషయానికి వస్తే హ్యాండిల్ దగ్గర USB ఛార్జింగ్ సాకెట్ కూడా ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 9th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే విండ్షీల్డ్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే మైనస్ కూడా ఉంది. మైనస్ ఏంటనేది నేను కాన్స్లో మాట్లాడతాను. 10th ప్లస్ పాయింట్ విషయానికి వస్తే టాప్ అండ్ పెర్ఫార్మెన్స్ అయితే మీకు ఈ వెహికల్ చాలా బాగుందన్నమాట. లిక్విడ్ కూల్డ్ డివైస్ ఇంజిన్ ఇచ్చారు కాబట్టి. సో ఇవి ఫ్రెండ్స్ నాకు అనిపించిన 10 ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కాన్స్ గురించి మాట్లాడుకుందాము. 10 కాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ కాన్ విషయానికి వస్తే పెర్ఫార్మెన్స్ అయితే అంత ఏం లేదు. ఫస్ట్ గేర్లో సెకండ్ గేర్లో పికప్ అయితే మీకు కొద్దిగా తక్కువే ఉండిద్ది అనమాట. థర్డ్ గేర్లో ఫోర్త్ గేర్లో పికప్ అయితే చాలా బాగుండిద్ది. లిక్విడ్ కూల్డ్ 210cc డివైస్ ఇంజిన్ ఇచ్చారు కదా, పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. బట్ మీరు రైడ్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ గేర్ వేసి మీరు క్లచ్ వదిలి ఇట్లా తిప్పారనుకోండి, మీకు అంత ఎక్కువ పికప్ అయితే ఉండదు అనమాట ఈ వెహికల్. అందుకని ఇది ఒకటి కాన్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ కాన్ విషయానికి వస్తే వైబ్రేషన్స్ అని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్లో వైబ్రేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. సెకండ్ గేర్లో థర్డ్ గేర్లో మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వైబ్రేషన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. థర్డ్ కాన్ విషయానికి వస్తే టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఇచ్చారు. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో చాలా వెహికల్స్ అయితే అప్గ్రేడ్ చేసి తీసుకొస్తా ఉన్నారనమాట. బట్ ఇది ఇంకా టెలిస్కోపిక్ సస్పెన్షనే. హీరో నుంచి కొత్తగా వచ్చిన వెహికల్ కాబట్టి అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో తీసుకొస్తే చాలా బాగుండేది. ఫోర్త్ కాన్ విషయానికి వస్తే సీట్ హైట్ అని చెప్పుకోవచ్చు. 8-10 mm లభిస్తూ ఉంది. మినిమం 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే 164 kgs వెయిట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా కొద్దిగా వెయిట్ అయితే ఫీల్ అవుతారు. ఎవరైతే హైట్ తక్కువ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే వెయిట్ ఫీల్ అవుతారు. ప్లస్ కాళ్ళు కూడా అంత తొందరగా అందం అనమాట. సో ఈ రెండు కొద్దిగా మైనస్లోనే చెప్పుకోవచ్చు. 6th కాన్ విషయానికి వస్తే కన్సోల్ విజిబిలిటీ అయితే మీకు తక్కువగానే ఉండిద్ది అనమాట. హీరో వాళ్ళు ఏం చెప్తున్నారంటే బ్రైట్నెస్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అంటున్నారు. బట్ నేను రైడ్ చేసినప్పుడు మాత్రం నాకు అంత విజిబిలిటీ అయితే అనిపించలేదు. ఒకవేళ ఫుల్ బ్రైట్నెస్ పెట్టుకొని మీరు రైడ్ చేయండి. ఒకవేళ విజిబిలిటీ బాగుంటే మీరు కొనుక్కోవచ్చు. నాకైతే మాత్రం అది ఖచ్చితంగా కాన్ అని అనిపించింది. ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ ఇచ్చారు, కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది. 7th కాన్ విషయానికి వస్తే అడ్జస్టబుల్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. ఇందాక ఆల్రెడీ ఇది ప్లస్ పాయింట్ అని చెప్పాను కదా. మైనస్ ఏంటంటారా, మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి విండ్షీల్డ్ అయితే కొంచెం చిన్నగా ఇచ్చారనమాట. మరీ అంత హైట్ అయితే రాదు. మీరు స్పీడ్ వెళ్ళినప్పుడు మాత్రం మీకు విండ్ అయితే పక్కకి ఏమి వెళ్ళదన్నమాట. సో ఖచ్చితంగా ఎదురు విండ్ అయితే మీకు తగిలిద్ది. చిన్నగానే ఇచ్చారు విండ్షీల్డ్, కొద్దిగా పెద్దగా ఇస్తే బాగుండేది. ఖచ్చితంగా ఇది కానే. 8th కాన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఇచ్చారనమాట. ఫ్యామిలీ కోసం అయితే ఈ వెహికల్ మీరు యూజ్ చేసుకోవడానికి ఉండదు, సింగిల్ గా వెళ్ళడానికి బాగుండిద్ది. 9th కాన్ విషయానికి వస్తే మైలేజ్ అని చెప్పుకోవచ్చు. 35 km లోపే మీకు ఈ వెహికల్ నుంచి మైలేజ్ అయితే వస్తుంది అనమాట. ఎందుకంటే 25.5 PS పవర్ అయితే ఇచ్చారు. కొద్దిగా పవర్ అయితే ఎక్కువే ఉంది, బట్ మైలేజ్ అయితే మీకు తక్కువ వస్తుంది అనమాట. వెయిట్ 164 kgs, అలాగే మీకు బ్యాక్ సైడ్ 140 సెక్షన్ టైర్ ఇచ్చారు కాబట్టి ఓవరాల్గా ఎలా చూసుకున్నా సరే మీకు మైలేజ్ అయితే తగ్గిపోయింది ఈ వెహికల్ నుంచి. ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. వెహికల్ కొనుక్కునేటప్పుడు 40-45 అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళి తర్వాత మైలేజ్ తక్కువ వచ్చిందనుకో మీరే డిసప్పాయింట్ అవుతారు. కాబట్టి 35 కన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు మైలేజ్ అయితే. ఫైనల్గా 10th కాన్ విషయానికి వస్తే ప్రైజ్ అని చెప్పుకోవచ్చు. 2,14,000 రూపీస్ అయితే పెట్టారు. కొద్దిగా ప్రైజ్ అయితే ఎక్కువే అనమాట. 1,80,000 రూపీస్లో ఈ వెహికల్ తీసుకొస్తే బాగుండేది. కానీ ఇప్పుడు నేను చెప్పిన కాన్స్ అయితే ఉన్నాయి కదా, ఇవన్నీ ఫుల్ఫిల్ చేసి 2,10,000 రూపీస్లో తీసుకొస్తే బాగుండేది. బట్ అయినప్పటికీ ఇంకా ప్రైజ్ అయితే ఎక్కువే ఉందన్నమాట. సో నాట్ వాల్యూ ఫర్ మనీ వెహికల్ అని చెప్తాను నా దృష్టిలో అయితే మాత్రం. ఎవరైతే హీరో ఫ్యాన్స్ ఉంటారో వాళ్ళు కొనుక్కోవాలి ఫెయిర్ డిజైన్లో అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే ప్రోస్ కాన్స్ చూశారు. నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కూడా మీతో షేర్ చేసుకున్నాను. స్పెసిఫికేషన్స్ గురించి కూడా మొత్తం చూశారు కాబట్టి ఈ వెహికల్ మీద మీకు ఒక క్లారిటీ అయితే వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా రాకపోతే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను మెసేజ్ చూస్తే. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.